ఆ దేవుణ్ణి ప్రార్థించడం తెలియాలి. దానికోసము మనకి దేవుడితో ఒక బంధం ఉంటేనే మనమే చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఏదో యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఎవరు కాలు జారి పడిపోతారు, లేకపోతే కళ్ళు దిగి పడిపోతారు. వాళ్ళకి మనకి రిలేషన్ లేదు, ఎటువంటి బంధుత్వం లేదు, కనీసం స్నేహబంధం కూడా లేదు. అలాగే ఉంది ఈరోజు మన దేవుడితో ఉన్నటువంటి బంధం కూడా. ఏదో దేవుడు అంటే దేవుడు అంతే, నమస్కారం పెట్టాలి, లేకపోతే కోపడతారేమో ఆ భయంతోనే చేసుకుంటూ పోతానని. అదే మీ పిల్లాడితో మీకు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య మీ బంధం ఎలా ఉంది, తల్లిదండ్రులు మీ అమ్మా నాన్నకి మీకు ఎలా ఉంది, మంచి రిలేషన్స్ ఉంటాయి. ఆ బంధుత్వంతోనే సలహా అని ఇస్తారు, నోరు తెచ్చి సహాయం అని అడుగుతారు, అవసరమైతే కమాండ్ చేస్తారు, డిమాండ్ చేస్తారు. కేవలం ఒక గుడ్డి నమ్మకం మాత్రం ఉంది, భయము గుడ్డి నమ్మకం, ఈ రెండే ఉన్నాయి. ఆ దేవుడు మీ తండ్రి అయ్యాడు అనుకోండి, భయం ఉంటుందా? మీ నాన్నగారు మీరు అడగటానికి, అవసరం కొంచెం గట్టిగా ఫైట్ చేసి తీసుకోవడానికి మీకు భయం ఉండదు. ఇది మీ నాన్నగారు. లేదు ఆ జగన్మాత మీ అమ్మ అయింది, మీ తల్లి అయింది, మీ అమ్మతోటి మీరు కొట్లాడి తీసుకోరా? కొంచెం మారా చేసి తీసుకుంటారు, కావాల్సిన అడుగుతారు కదా. ఎందుకు? అక్కడ బంధం ఉంది, మీ ఇద్దరికి తల్లి బిడ్డల బంధం ఉంది. మరి మన దేవుళ్ళతోటి మనకేం బంధం ఉంది? ఆ బంధం మనకి లేదు కాబట్టి మనం భయపడుతున్నాము, ఏదో పైపైన కోరేసుకుంటాము, ఏదో చేసేసాము, తీరిపోతుందిలే అనుకుంటాం. అది కాదు, భగవంతుడితో బంధం పెట్టుకోండి. నేను పూజ చేస్తాను అమ్మవారిని, నేను ఆమెను తల్లి అని అంటాను, అమ్మని కానీ చూస్తాను, నాకు జన్మనిచ్చిన తల్లిలాగా భావిస్తాను ఆమెని. సో నాకు ఏది కావాలన్నా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రశ్నిస్తూ ప్రార్థన చేస్తా. నువ్వు ఎందుకోసం ఉన్నావు? నా తల్లి గడుపులో పుట్టాను నేను, కరెక్టే. నా తల్లిని నన్ను కన్నది నువ్వే కదా, జగత్ మొత్తానికి నువ్వే తల్లివి కదా. మరి నువ్వు పుట్టించావు కదా, నేను ఇక్కడ పుట్టాను. మరి నా కష్టం వచ్చినప్పుడు నువ్వు కాదు ఇంకెవరు తీస్తారు? ఎందుకు తీర్చవు? నువ్వు ఉన్నది నా కోసమే కదా. మిగతా అంతా నాకు అనవసరం. మీరందరూ ఉన్నారు, సృష్టి ఉంది, ఇదంతా నాకు అనవసరం. నీ సృష్టి బ్రహ్మాండంతో ఉందమ్మా, నాకు అనవసరం. నన్ను ఇక్కడ పంపించింది, భూమి మీద పుట్టించింది నువ్వే, నా కష్టాన్ని తీర్చాల్సింది నువ్వే. ఎప్పుడో ఏదో జన్మలో తెలుసు కర్మలు చేసుకుంటానేమో, పాపం చేసుకుంటానేమో, సరే ఈ జన్మలో అది అనుభవించమంటే అనుభవిస్తా, కానీ నువ్వు పక్కనే ఉండు. నా కర్మని నేను అనుభవించేప్పుడు నువ్వు పక్కనే ఉండు. నా కష్టాన్ని నువ్వు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? నాకు సహాయం చేయకపోతే నువ్వు ఎందుకు? ఇంకా ఈ అడగటంలో మన అమ్మని మనం అడుగుతూ ఉంటాం, అమ్మ డబ్బు నా కోసం కాదు ఇంకెవరి కోసం దాచిపెడతావు? ఈ ఇల్లు, ఈ ఆస్తి మీ పిల్లడికి నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను మీ పిల్లలు మీరు అనుకుంటుంటారు. కొన్ని ఇళ్లలో మనం వింటూ ఉంటాం. ఆ ప్రేమ, ఆ చనువు ఉండాలి మనకి, మన దేవతలతో మనకి. వాళ్ళు తప్పుగా భావించారు దేవతలు ఎప్పుడు కూడా తప్పుగా భావించరు. మన మనుషుల్లాగా ఆలోచనలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ దైవిక స్వభావం వేరు, మన మానవ స్వభావాలు, మానవ లక్షణాలు, మన ఊహలు వేరు. వాళ్ళు మనలాగా ప్రవర్తించరు. హిందూ ధర్మం ప్రకారం 33 కోట్ల మంది దేవతలు అంటారు. సరే, అంతమంది గురించి మనకు తెలియ వదిలేద్దాం. 3 రకాల దేవతల్ని మన జీవితంలో మనకు ఉంచారు. ఈ ప్రకృతి, ఈ సృష్టి మనం పుట్టినప్పుడే. ఒకటి మన గ్రామ దేవతలు అంటూ ఉంటాం. ఇప్పుడు గ్రామాలన్నీ నగరాలు అయిపోయాయి, నగరాలన్నీ మహానగరాలు అవుతున్నాయి అనుకోండి. కొన్ని చోట్ల గ్రామ దేవతలు కూడా పోతున్నాయి. సో అప్పుడేమని చేస్తున్నారు, మీ కులం ఏంటి, మీ కుల దేవత ఎవరు, మీ కుల దైవం ఎవరు అన్నారు. ఒక్కొక్క కులంలో పుట్టాం మనం. మన కులానికి దేవత ఉన్నారుగా, ఒక్కొక్క కులానికి ఒక దేవుడు దేవత ఉన్నారు. సో కుల దేవతలు మనకి అండగా ఉన్నారు, వెంటనే గుర్తుగారు. ఒకవేళ కుల దేవతలు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఎవరో తెలియదు. ఇలా వేల్పు అంటారు, మా ఇంటి దేవుడు అండి, మా ఇంటి సంప్రదాయం అండి, మా ఇంటి ఆచారం అండి, ఇంటి దైవం. సో కులదైవం మర్చిపోయాము. గ్రామ దేవతలు ఇప్పుడు గుళ్ళు కూడా ఉండట్లేదు. ఆ 2 మనం పోగొట్టుకున్న 3వ దగ్గరికి వచ్చేప్పటికి ఇంటి దేవుడు. ఇంటి దేవుడు కూడా మనకి దగ్గరే ఉంటున్నాడు. అక్కడ కూడా మనం గుర్తుపట్టలేకపోతాం ఒకసారి. చివరికి 4వది వస్తే ఇష్టదేవత. మీ ఇంట్లో మీ భార్య భర్తలు, మీ 2 పిల్లలు, 4 ఉన్నారు. 4కి ఒకే దేవుడు ఇష్టం అవ్వచ్చు, లేకపోవచ్చు. ఒకళ్ళు రాముడు అంటారు, ఒకళ్ళు కృష్ణుడు అంటారు, ఒకళ్ళు అమ్మవారు అంటారు, ఒకళ్ళు శివుడు అంటారు.
ఎవరికి ఇష్టమైన దేవుడైనా వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ బంధంతో కూడి ప్రార్థన చేయండి. తల్లిగానో, తండ్రిగానో, అన్నగానో, తమ్ముడుగానో, అక్కగానో, చెల్లిగానో, లేకపోతే మీ కడుపును పెట్టిన బిడ్డే ఆ దేవుడు అనుకోనో, మీ బిడ్డగానో, ఎలాగైనా మీరు ఒక బంధంతో వాళ్ళతో మనసులోనే మాట్లాడుకోండి. అంతే, ఇంకేం అవసరం. మీరు ఇంకా గమనించండి, నేను కూడా నా పూర్వాశ్రమంలో నా తల్లిదండ్రుల దగ్గర పుట్టి పెరిగాను. మా గురువుల ఆదేశమైంది, మా కుటుంబము అన్నీ వదిలేసాము. ఒంటరిగా సన్యాసం తీసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటాము. మీకు కష్టం వస్తే మీ ఇంట్లో ఒకరికి ఒకళ్ళు ఉన్నారు. బోరు కొడితే టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంకా ఇరుగు పొరుగు ఉన్నారు. మంచికైనా చెడుకైనా బంధువర్గము, కులము అన్నీ ఉన్నాయి. అన్నీ వదిలేసి మేము ఎట్లా ఉంటున్నాం? మరి మాకు కూడా జ్వరం వస్తుంటాయి, మాకు కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి వస్తుంది, అలసిపోతూ ఉంటాం. ఒకసారి మాకు బాధ కలుగుతూ ఉంటుంది. మా కుటుంబానికి ఫోన్ చేయకూడదు. నా పూర్వం నేను ఏ కుటుంబంలో పుట్టానో ఆ అన్నదమ్ములకి, అక్క చెల్లెలు వాళ్ళకి మాట్లాడకూడదు. వాళ్ళు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని చూసినట్టే వాళ్ళు కూడా చూడాలి నేను. ఇలా మాకు అనేక నియమాలు ఉంటాయి. మరి మేము అట్లా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం? ఒక కుటుంబంలోనే మీరు ఇంతమంది కలిసి ఉంటారు, 4 గోడల మధ్య ఒక ఇంట్లో, అయినా మీరు బాధలు ఉంటున్నారు, అయినా మీరు బోరు కొడుతుంటున్నారు, అయినా నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు అంటున్నారు. ఒక కుటుంబంలో ఉండి కూడా అందరూ ఉండి అందరినీ వదిలేసి వస్తే మేము మాత్రం ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటున్నాం. ఇదేంటి మరి తేడా? బాగా లోతుగా ఆలోచన, మీకే తెలుస్తుంది. 4 గోడల మధ్య కలిసి ఉంటున్నారు, మనసులకు మాత్రం కలిసి ఉండట్లా. మనసులో ఏదో అపార్థాలు, మనసులో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, మనసులో చిన్న చిన్న అహంకారాలు, మనసులో చిన్న చిన్న మొండితనం, పట్టుదల. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో ఎట్లా ఉన్నాయంటే, ఒక భార్యాభర్త ఇద్దరు ఉన్నారట, వాళ్ళిద్దరు గొడవ పడ్డారట. గొడవపడి ఇద్దరు ఏది కావాలన్నా పేపర్ మీద రాసి ఒకళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఎవరు ఇంటి ఆయన, ఆ భర్త తెల్లవారుజామున 3 గంటలకి వాళ్ళ బాస్ వస్తున్నట్ట, ట్రైన్లో వస్తున్నాడు, స్టేషన్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఈ భార్యకి పేపర్ మీద రాసేసి నన్ను నిద్ర లేపు అని పెట్టాడు. ఈ భార్యకి పేపర్ మీద రాసి, రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి మా బాస్ వస్తున్నాడు ట్రైన్లో, నీ స్టేషన్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలి, నన్ను నిద్ర లేపు అని రాసిచ్చాడు. ఆమె కూడా అలాగే అని చెప్పి రాసిచ్చేసింది. చూసుకున్నారు, పడుకున్నారు. ఈయనకి మెలకు వచ్చేప్పుడు 6 అయిపోయింది. అప్పటికి వీళ్ళిద్దరు మాట్లాడకుండా సైకిల్తోటి, రాతకోతలతోటి చాలా సంవత్సరాలుగా అట్లా గడిపేస్తున్నారు. చిన్న అహంకారం, ముందు ఆయన మాట్లాడాలి, అది ముందు ఆమె మాట్లాడాలి అనేసి. ఈయనకి టైం 6 అయిపోయింది, లేచి చూస్తే ఆ టైం 6. ఈమె ఎక్కడో వంటింట్లో కూర్చొని ఏదో పని చేసుకుంటుంది. కోపం వచ్చేసి నోరు తెచ్చి మాట్లాడేసి తిట్టేశాడు. లేపమంటే లేపవా, ఇప్పుడు నా ఉద్యోగం పోతే ఎట్లాగా, నా పరిస్థితి ఏంటి, మా బాస్ అసలుకి ఆయన, నువ్వు లేపమని చెప్పాక ఎందుకు లేపలేదనేసి ఈయన మాట్లాడేశాడు. ఆమె ఏం మాట్లాడుకుని వచ్చి దిండికి నుంచి పేపర్ తీసి 3 అయింది లేవండి అని రాసి పెట్టే చూసుకోండి అని. భార్యాభర్తలే ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఎంత గొప్ప రిలేషన్లో ఉన్నారు చూడండి. మరి అంత చేటు కాకపోయినా కొంచెం అటు ఇటుగా మనం అట్లానే ఉంటున్నాం. రిలేషన్స్ ఈ విధంగా ఉండకూడదు. ఒకళ్ళని వాళ్ళు క్షమించుకోవాలి, ఒకళ్ళని ప్రేమించుకోవాలి. తిరిగి అందరూ కలిసి దేవుడి దగ్గరికి వచ్చి ఇంట్లో ఇలవేల్పు, ఇష్టదైవమో కులదైవమో ఎవరో ఒకరిని ఒక బంధంతో పెట్టుకోండి. అడగండి, ఫైట్ చేయండి మనసులోని, నువ్వెందుకు చేయవు, నాకు అమ్మవారు కనుక ఏదైనా పని నేను అడిగిన పని చేయకపోతే ఆ రోజు ప్రసాదం ఎక్కువ పెడతాను. మామూలుగా ఏం చేస్తాం, నీకు ఏదో తిండి పెట్టను, మాట వినలేదు కానీ పిల్లల్ని అంటాం మనం. నీకు ఒక పూట కడుపు మాడిస్తే నువ్వు దారికి వస్తావు, మాట వింటావని పిల్లల్ని అంటుంటారు తల్లిదండ్రులు. కానీ ఆ జగన్మాత నా తల్లి అనుకున్నా కదా, అది ఆమెకి రోజు పెట్టేదానికన్నా ఎక్కువ ప్రసాదం పెడతా. నా కోపం ఆ విధంగా చూపిస్తూ ఉంటాను. మీరు మమ్మల్ని గమనించండి, నేను చెప్పిన ఈ పాయింట్ మీరు గమనించుకోండి. దైవాన్ని ప్రశ్నించి వదిలేసి ఎక్కడికో మనం వెళ్ళిపోకర్లా. బంధం ఏర్పాటు చేసుకోండి, ప్రేమగా చూసుకోండి, పలకండి,
బొమ్మే కదా, ఏదో విగ్రహమే కదా అనుకోవద్దు, లేకపోతే ఏదో ఇంట్లో ఉన్న ఫోటోనే కదా అనుకోవద్దు, ఒక యంత్రం ఉంటే యంత్రమే కదా ఏముందిలే అనుకోవద్దు. మీరు ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని ఒక బంధంగా మార్చుకొని స్టార్ట్ చేయండి. మీరు మాట్లాడటం సింపుల్ టెక్నిక్ చెప్తా. దేవుడితో మీరు ఎట్లా బంధం పెంచుకోవాలి అంటే, నిద్ర లేవగానే ఒకళ్ళనొకళ్ళు ఇంట్లో మనం పలకరించుకుంటాం. ముఖ్యంగా తల్లి పిల్లలు లేదా తల్లిదండ్రులు పిల్లలతోటి అయితే లేరా బాబు అంటూ ఉంటాం. మనం పడుకున్నప్పుడు సరే పడుకో ఇంకా చాలా ఒకళ్ళు చెప్పుకొని పడుకుంటాం. అదేవిధంగా మీ ఇంటిదేమున్నో లేదా మీ ఇష్టదేమున్నో లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటారు, శుభోదయం అని చెప్పుకుంటారు, మీ ఇష్టం, మనసుని చెప్పేసుకోండి. నేను స్నానానికి వెళ్తున్నాను, మీరు కూడా స్నానం చేసి వచ్చేసేయండి అమ్మ అని చెప్పేసేయండి. నేను టిఫిన్ తయారు చేస్తున్నాను, నువ్వు కూడా రామ్మా, నా లోపలే ఉండు, నేను తింటుంది నాతో పాటు నువ్వు కూడా తిను అని చెప్పి మీరు తింటున్నప్పుడే భావంలోనే మీతో పాటు ఆమె లోపల కూర్చొని, ఆ అమ్మవారు ఆ దేవుడు లోపల కూర్చొని తిన్నట్టుగా భావించండి. మీరు ఆఫీస్కి వెళ్తుంటారు మగవాళ్ళు అయితే, లేకపోతే వ్యాపారంకి వెళ్తారు, లేదా రాజకీయం అయితే వెళ్తూ ఉంటారు. మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నారో మీరు నాతో కూడా రండి అమ్మ, రండి స్వామి అని చెప్పి ఆ దేవుణ్ణో అమ్మవారిని పిలుచుకొని మీతో పాటు వెళ్ళండి. మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు మళ్ళీ భోజనం చేద్దాం రండి అని చెప్పి పిలవండి. ప్రతిదీ మీరు నిద్రలేచ్చే దగ్గర నిద్రపోయేదాకా మీ యొక్క ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఒక 15 రోజులు 20 రోజులు 2-3 వారాలు ఇది గమనించుకోండి. మీరే భయపడకుండా గమనించుకోగలుగుతారు. భయపడాల్సిన అవసరం లేదు. మన పక్కన ఎవరో ఉన్నారు అనే ధైర్యం వస్తుంది. కొంతమంది నీడలు కనిపిస్తాయి మన వెనకాల ఉన్నారు అనేసి. కొంతమందికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేనున్నా కానీ మాటలు వినిపిస్తాయి. కొంతమంది ఎవరో మన భుజం మీద ప్రేమగా చేసినట్టుగా మనకి ఆ స్పర్శ తెలుస్తుంది కొంతమంది నిద్రలో వచ్చి కనిపిస్తే చెప్తారు నీ చూసుకుంటాను ఏం పర్లేదు అనేసి. ఇలాగ రకరకాల 2-3 వారాల్లోనే మనకి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. కానీ మీరు ఎవ్వరికీ షేర్ చేసుకోవద్దు. ఒకరోజు మిమ్మల్ని అనుగ్రహిస్తున్న ఆ దేవతలే మీకు చెప్తారు, బలానా వాళ్ళతో షేర్ చేసుకో నీ అనుభవాలు అని చెప్తారు. వాళ్ళ అనుమతి వచ్చేదాకా మనం చేయదు. మేము మా గురువుల దగ్గర నేర్చుకునే విధానమే, మేము చేస్తున్న విధానమే మీకు చెప్తాం. ఇంకా మీకు రిలాక్స్ అవ్వాలి, పిల్లలతో ఆడుకోండి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు 10 సంవత్సరాల వయసు పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో సరదాగా కూర్చొని ఆటలాడుకోండి. నేను బాగా అలసిపోతాను ఒకసారి, నాకు ఇప్పుడు అర్జెంటుగా రిలాక్స్ అవ్వాలి. వెంటనే శిష్యులకి ఫోన్ చేస్తాను, దగ్గరలోని శిష్యులకి, ఏం చేస్తున్నారు, మీ ఇళ్ళలో ఎవరన్నా బంధువులు ఉన్నారా, చావు కార్యాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా, అది మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే లేదు గురు మేము ఒక్కళ్ళే ఉన్నాం మా ఫ్యామిలీ ఉన్నా. ఏం గురు అంటే 1 గంట 2 గంటలు మీ ఇంటికి వచ్చి వెళ్తున్నాను, పిల్లల్ని ఈరోజు ట్యూషన్ పంపించద్దు ఉంచండి అని చెప్తాను. వెళ్ళిపోతాను. ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసి నాకు తెలిసిన గేమ్స్ అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. చెస్ అని క్యారమ్ బోర్డ్స్ అని ఇట్లా అన్నీ వాళ్ళకి నేర్పిస్తుంటాను. వాళ్ళతో కలిసి కూర్చొని ఆడతా. ఆ ఆడుతూనే వాళ్ళు నన్ను అడుగుతుంటారు, గురువారు అదేంటి, గురువారు ఇదేంటి అని చెప్పి కొన్ని ఏదో వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న ఆధ్యాత్మిక సందేహాలు అడుగుతారు. నేను రిలాక్స్ అయిపోతాను. అక్కడ కూడా నేను మా గురువుగారు ప్రార్థన చేస్తాను, గురుదేవా నేను వీళ్ళ చేతులు ఓడిపోకూడదు, నాకు పరుగు పోతుంది, నన్ను మీరే గెలిపించండి. అంటే నా గురువుని నా దైవాన్ని సరదాగా ఆడే ఆటల్లో కూడా నేను వదిలిపెట్టాను. అక్కడ కూడా నేను ఇన్వాల్వ్ చేసుకుంటాను. ఒకసారి హిమాలయాస్కి వెళ్ళాలి, నా గురుస్థానం అంతా హిమాలయాస్. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. ట్రైన్లో నాకు బలానా లోయర్ బెర్తే కావాలి అంతే. అక్కడి నుంచి కొన్ని రూట్లకి ట్రైన్స్ ఉంటాయి, కొన్ని రూట్లకి ట్రైన్స్ ఉండవు. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి మేము. నాకు బస్సులో విండో సీటే కావాలి, ఫ్రంట్ లైన్లో కావాలి, నా పక్కన బలాన్ని టైపుగా ప్రవర్తించే వాళ్ళే కావాలి. పిన్ పాయింట్స్ సార్ నాకు కావాల్సినంత. ఈ రోజు దాకా 199% ఎక్కడ నా ప్రార్థన ఫలించకుండా పోయింది లేదు, నేను ఇబ్బంది పడింది లేదు. మరి నాకు జరుగుతున్నప్పుడు నేను మీలాంటి మనిషిని, మీరు అక్కడ ఉన్నారు, నేను ఈ ఆశ్రమ ధర్మంలో ఇక్కడ ఉన్నాను, అంతే తేడా. అదే చేయండి ఇప్పటి నుంచి. నేను వదలలేదు, ఎప్పుడు గుర్తొచ్చినా. 14 సంవత్సరాల క్రితం మా గురువు గారి దగ్గర ఒక విద్య నేర్చుకోవాలని అడిగాను. సమయం వచ్చిన నేనే నేర్పుతాను మీకు అన్నారు. ఆ విద్య నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. కానీ వారు
ఫోన్లోనే 3.5 నిమిషాల్లో నాకు ఆ విద్య నేర్పించారు. ఫోన్లో అంతటి మహానుభావులు మా గురువుగారు. ఫోన్లో 14 సంవత్సరాల తర్వాత 3.5 నిమిషాల్లో 3 సంవత్సరాలు రావాల్సిన విద్యని. కొంత లేట్ అయితే అవ్వచ్చు, కానీ తీరకుండా ఉండవు. మన సమస్యలు కానీ మన కోరికలు తీరకుండా ఉండవు. పట్టు వదలొద్దు. చక్కగా మీకు ఇష్టమైన దేవుడితో బంధం పెంచుకోండి. అది అన్నిటికీ తొలి పూజ ఆయనదే కాబట్టి ఈరోజు ఇక్కడే మొదలుపెట్టి మనసులోని ప్రార్థన చేసుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ సిద్ధ గురువులు ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందరి కుటుంబాల మీద అందరి వ్యక్తుల మీద ఉంటాయి. అందరికీ శుభం జరుగుతుంది. నారాయణ నారాయణ నారాయణ. స్వామి గారికి ధన్యవాదాలు. అది మీరు అది మైక్లో చెప్పి కొన్ని పదాలని అందరికీ పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా క్యాపిటల్ టౌన్ సార్ నుంచి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మన రవీంద్రారెడ్డి గారికి, హరిబాబు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మీ అందరికీ నాకు ఇక్కడ రావడానికి, ఇక్కడ నాకు ఉండటానికి విడిదిగా వారు అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా సహకరించారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన క్యాపిటల్ టవర్స్ ట్రస్టీస్ చాలా మంచి విషయాలు చెప్పారు. దైవంతో రిలేషన్షిప్ చక్కగా బిడ్డలాగా చూసుకోవాలని బాగా ప్రవచనం బాగా చెప్పారు. అందుకు చాలా సంతోషిస్తున్నాము. విశ్రానంద స్వామి వారికి నా కృతజ్ఞతలు. నేను నా ఇష్ట దైవం షిరిడి సాయిబాబా. ఇవాళ నుంచి ఆయన హృదయ విషయం తండ్రిగా పర్లేదు.